లేకుండా మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి మంత్రివర్గ సభ్యులు కళ్ళు మూసుకొని ముఖ్యమంత్రి గారు చెప్తేనే, రాజశేఖర రెడ్డి గారు చెప్తేనే మేము సంతకం పెట్టామంటే వీరు చదువుకున్నారా, చదువుకోలేదా? ఈ రాష్ట్రాన్ని ఇన్ని సంవత్సరాల పాటు పరిపాలిస్తున్నటువంటి ఈ మంత్రులు చూసి ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం సిగ్గుతో తల వంచుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందనేది మనం అందరం గమనించాలని కూడా ఈ సందర్భంగా నేను చెప్తూ ఉన్నా. అంతేకాదు, ఉరివేయాలట, వెలివేయాలట. నేను అడుగుతా ఉన్నా, అయ్యా ఆనం రామనారాయణ రెడ్డి గారు, మీరు ఉరివేయాలి వెలివేయాలి అంటే మరుసటి రోజునే నీ తమ్ముడు నిన్ను వెలివేశాడని మనం చేస్తున్నా. అయ్యా రాజశేఖర రెడ్డి గారి గురించి నువ్వు మాట్లాడడం తప్పు. రాజశేఖర రెడ్డి గారు మన సోదర భావంతో ఆయన పైకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి. ఆయన మరణించిన తర్వాత నువ్వు ఆయన దూషించడం తప్పు అని మీ తమ్ముడే మాట్లాడాడే. దాన్ని ఏమంటారు, వేరంటారా ఊయంటారా అని అడుగుతా ఉన్నా. మీ తమ్ముడే నిన్ను వెలివేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. మళ్ళా ఉరివేసేటటువంటి పరిస్థితి కూడా తప్పనిసరిగా వస్తుంది ఈ రాష్ట్ర రాజకీయాల్లో. ఇవాళ మీరు అనుకుంటున్నారు, ఇవాళ సిబిఐ మీ బెదిరింపులకు భయపడో లేక మీ ప్రలోభాలకు లోబడో మెమోలు వేసి మీ మంత్రివర్గ సహచరులని అరెస్ట్ చేయకోకుండా ఆవడం కోసం మీరు ప్రయత్నం చేస్తే చేయవచ్చు. లేదా ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు మీ అధికారాన్ని పోకోకుండా కాపాడితే కాపాడవచ్చునేమో. కానీ 2014లో ప్రజల కులపాదులకు అలాగే ఓట్లు అనే శతకులకు మీరు బలి కాక తప్పదు. అప్పుడు సోనియా గాంధీ గాని, సిబిఐ గాని, చంద్రబాబు నాయుడు గాని ఎవరు మిమ్మల్ని కాపాడలేననేటువంటి వాస్తవాన్ని మీరు గమనించడానికి కొంత వ్యవధి పడితే పట్టవచ్చునేమో తప్ప ఈ వాస్తవాలన్నీ కూడా ప్రజలకు అర్థమైపోతున్నటువంటి పరిస్థితి. ఒక విధంగా ఒక బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారు. ఇవాళ ఏ విధంగా అయితే మోపిదేవి వెంకటరమణారావు గారిని మోసం చేసి బలి పశువులు చేశారో మిగతా 5 మంత్రుల్ని కూడా బలి పశువుల్ని చేసేటటువంటి కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. దానిలో భాగమే ఆనం, బొత్స మంత్రులు వరుసనే మాట్లాడడం. ఎందుకంటే కోర్టులో ఏం చెప్పారు, సుప్రీంకోర్టులో అసలు నిజానికి హైకోర్టులో అఫిడవిట్ కూడా ఫైల్ చేయలేదు గవర్నమెంట్ తరపు నుంచి. 26 జీవోలు చట్టబద్ధంగా మేము ఇచ్చామని కానీ, చట్టబద్ధంగా ఇవ్వలేదని కానీ ఏ విషయాన్ని చెప్పకోకుండా ఇంటెన్షనల్ గా ఆ రోజున కౌంటర్ పడవేయడానికి మానుకున్నటువంటి ఈ ప్రభుత్వం, రాజశేఖర రెడ్డి గారి తరువాత ప్రభుత్వం, తరువాత నెల్లూరుకు చెందినటువంటి ఒక న్యాయవాది సుప్రీంకోర్టులో వేస్తే తక్షణమే దీనికి సమాధానం చెప్పమంటే ఆ రోజున మీరందరూ ఏం చెప్పారు? 8 మంది సెక్రటరీస్, 6 మంత్రులు ఒకటే ఒకటి చెప్పారు, ఇవన్నీ కూడా చట్టబద్ధంగా ఏర్పడినటువంటి జీవోలు, సెక్రటరీ రూల్స్ ప్రకారం మేము వీటి మీద సంతకాలు పెట్టాము, దీనిలో ఏ తప్పిదము చేయలేదని కోర్టులో చెబితే ఇవన్నీ తప్పుడు జీవోలు, వీటిని మేము తెలియకోకుండా పెట్టారు మా వాళ్ళు అని మిగతా మంత్రులు మాట్లాడుతున్నారు. అంటే ఏ ఒక విధంగా కుట్ర చేసి మోపిదేవి రమణారావుని ఏ విధంగా బలి చేశారో, జగన్మోహన్ రెడ్డి మీద కక్ష కట్టి జగన్మోహన్ రెడ్డిని జైల్లో ఉంచడం కోసం రాబోయే కాలంలో ఈ మిగతా 5 మంత్రుల్ని బలి చేయడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. వారిని ప్రభావితం చేసేటటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు. సిబిఐ ప్రభావితం చేసే ప్రయత్నం మీరు చేస్తున్నారు. న్యాయస్థానాలను ప్రభావితం చేసే ప్రయత్నం మీరు చేస్తున్నారు. మీరంటే ఎవరు? ముఖ్యమంత్రి గారు. 14 సంవత్సరాలు యావజ్జీవ కారాగార శిక్ష వేస్తే మంచిదంటారు ముఖ్యమంత్రి గారు. ఒక ఆయన ఉరి శిక్ష వేయాలంటాడు. ఇంత దోపిడీ మరెక్కడ జరగదని నిర్ధారణ చేస్తారు. ఇదంతా ఏమిటి? మీరందరూ హైకోర్టులో, సుప్రీంకోర్టులో ఒక విధంగా చెప్తారు, బయటకు వచ్చే రాజకీయాల్లో మరొక రకంగా మాట్లాడి వీరందరినీ ప్రభావితం చేసి వీరందరూ కూడా మేము రాజశేఖర రెడ్డి గారు సంతకం పెట్టమంటే పెట్టాము అని చెప్పండి అనేటువంటి భావన కలిగించే విధంగా ప్రవర్తిస్తున్నారంటే మిగతా 5 మంత్రుల మీద వీరు ప్రభావితం చూపేసేటువంటి ప్రయత్నం ముఖ్యమంత్రి గారు వీళ్ళందరూ చేస్తున్నారా లేదా? సాక్షుల మీద, ముద్దాయిల మీద ప్రభావితం చేసేటటువంటి చర్యలు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారిని ముందు అరెస్ట్ చేయాలా, లేదా ఆర్థిక మంత్రి గారిని అరెస్ట్ చేయాలా, లేదా కొత్త సత్యాన్ని అరెస్ట్ చేయాలా? ఎవరైతే ఈ వాదన వినిపిస్తున్నారో వీళ్ళందరినీ కూడా అరెస్టు చేయవలసినటువంటి అవసరం ఉన్నది. దాన్ని వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కువ కాలం నిర్బంధించాలనేటువంటి ప్రయత్నం చేయడం చాలా దురదృష్టకరమైనది. ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను.